శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. తెలుగులో తరికొండ వెంకమాంబ అత్యద్భుతంగా వెంకటాచల మాహాత్మ్యం అనే పుస్తకాన్ని రచించిందండి ఆ తల్లి. ఎందరి భక్తులు స్వామి కైంకర్యాలు చేసుకున్నారో. ఆ తరికొండ వెంకమాంబ చరిత్ర అత్యద్భుతం. ఆవిడ వెంకటేశ్వర స్వామిని చూసిన వైనం చాలా బాగుంటుంది. ఇక్కడ వెలయ సప్తఋషులు వెదకి ప్రదక్షిణములు అలర చేసిన దేవుడు ఆతడితడి. సప్తఋషులు ప్రదక్షిణ చేసేట. నిజానికి సప్తర్షి మండలము దేవతలు మేరు పర్వతం చుట్టూ తిరుగుతారు. అలాంటి సప్తర్షులు జ్యోతిర్మండలంలో ఉన్న సప్తర్షి మండలం అలా ఉంటూ వాళ్ళ యొక్క ఋషి రూపాలు వచ్చి ఈ పర్వతానికి ప్రదక్షిణ చేసే. నెలవై కోనేటి పొంత నిత్యము కుమారస్వామి కలిమి తపము చేసి కన్నదేవుడీతడే. పురాణంలో మాట ఉంటుంది. కుమారస్వామి శివుని ద్వారా వెంకటేశ మంత్రాన్ని ఉపదేశం పొంది ఈ భవ్యమైన శేషాద్రికి వచ్చి ఇక్కడ తపస్సును ఆచరించాడు. అందుకు కుమారధారా తీర్థం అని ఒక తీర్థం ఉంది. వెంకటగిరిలో తీర్థాలు దీని గురించి చాలా విశేషమైనదండి. నేటికి ఎన్ని మహిమలు మనకి ఎలా అయిందంటే కలి ప్రభావం చేత స్వామి దర్శనం కష్టమైపోతుందని వెళ్ళేవాడు కేవలం కొండ మీద దేవుణ్ణి చూడాలి, కొండ మీద దేవుణ్ణి చూడాలి అని మాత్రమే వెళుతున్నాడు. కానీ మొత్తం పర్వతమంతా ఉన్న అద్భుతాలు మహిమల గురించి ఆలోచించడం లేదు కూడా. కొండపై దేవుడు కాదయ్యా, కొండయే దేవుడు అని ఒక మాట చెప్పుకున్నాం. ఇక్కడ మొత్తం పర్వతమంతా కలిపి వెంకటేశ్వర స్వరూపం. ఎన్ని అద్భుతాలు, ఎన్ని మహిమలు, ఎన్ని ఉన్నాయండి. అయితే అంత తేలిగ్గా మనకు దొరకవు. అందుకే మన దృష్టి అటు వెళ్ళనివ్వకుండా కలిపురుషుడు చేస్తున్నాడు. అదే తెలిస్తే వెంకటగిరిని విడిచిపెట్టలేం. వెంకటగిరికి ఒక మహిమ చెప్తారు. కొన్ని యోజనాల దూరంలో ఉన్న ఏకాంతంగా కూర్చొని ఆ పర్వతానికి ఈశుడైన శ్రీనివాసుడు. ఈ మాట మళ్ళీ జాగ్రత్తగా వినాలి. పర్వతం పేరు వెంకట, స్వామి పేరు శ్రీనివాసుడు. ఆయన వెంకటంపై ఉన్న ఈశ్వరుడు గనక, ఈశ్వరుడు అంటే ప్రభువు, వెంకటగిరికి ఆయన ఈశ్వరుడు గనక ఆయనకు వెంకటేశ అని పేరు వచ్చింది. అలాంటి ఈ పర్వతానికి సప్తగిరులు అని పేరు ఈ వేదం ప్రకారంగా రావడమే కాకుండా శిఖరాలు సప్త ఉన్నాయి గనక, అంతకని పేర్లు మాత్రం 7 కావు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం. సుప్రభాతంలో శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి అంటే 7 పేర్లు చెప్పారు. కానీ పురాణాల్లో మరొక చోట శ్రీ అనే మాట తీసేసి వరాహగిరి అని ఒక పేరు చెప్తాడు. అలా ఒకరు లెక్క చెప్పారు. ఇంకొకరు అంజనాద్రి అని చెప్పారు. ఈ అంజనాద్రి పేరు ఈ సుప్రభాతంలో కనబడదు. కానీ అంజనాద్రి అనే పేరు దీనికి ఉన్నట్టు మాత్రం శాస్త్రాల్లో కనబడుతున్నది. దీన్ని బట్టి ఎన్ని పేర్లండి దీనికి? కనుకనే 7 పేర్లు మాత్రమే కాదు, అనేక పేర్లు ఈ పర్వతానికి ఉందని గుర్తుపెట్టుకుంటూనే ఈ పేర్లకి 7ంటికి సంబంధం లేకుండా 7 శిఖరాలు మాత్రం ఉన్నాయి. అది కలుపుకుని సప్తస్వరూపమని. యోగపరంగా చూస్తే ఒక రహస్యం అన్నది. మన క్షేత్రాలన్నీ వేటికి నిదర్శనమయ్యా అంటే నీ శరీర క్షేత్రంలో భగవంతుడిని చూడు అని చెప్పడానికే బాహ్యక్షేత్రాలు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మన లోపల భగవంతుడిని తప్ప బయటంతా వెతుకుతాం మనం. సృష్టిలో అతి కష్టం ఏంటయ్యా అంటే మనలో ఉన్న దైవాన్ని చూడడమే. కొండలెక్కమంటే ఎక్కుతాం, అవసరమైతే విమానం వేసుకుని లోకాలని తిరగమంటే తిరుగుతాం. కానీ లోపల వాడిని మాత్రం చూడడం. ఇదేంటి? అన్నమయ్య ఒక మాట అంటాడు. మొదలుండ కొనలకు మోచి నీళ్లు పోయనేలా ఎదలో నీ ఉండగా ఇతరములేలా అంటాడు. ఇక్కడ ఒక చెట్టు వృద్ధి చెందాలి అంటే ఒక పిచ్చాయని వెళ్ళి కొమ్మల మీద నీళ్లు పోసేట. ఇదేమిటి బాబు కొమ్మల మీద నీళ్లు పోస్తున్నావు, ఆ కింద పొయ్యి అంటే ఊరికినే నీళ్లు వేస్ట్ చేయడానికి ఎందుకండి, మట్టిలో పోసి అన్నట్టు వాడు. మరి కొమ్మల కింద పోస్తున్నామంటే నాకు కావలసిన పళ్ళు పువ్వులు ఆకులు అన్ని కొమ్మల్లోనే లభిస్తాయి కానీ కొమ్మలకే పోసాను అన్నాడు. నీ కొమ్మల్లో పువ్వులు అవి లభిస్తాయి కానీ అవి లభించాలంటే కనబడే కొమ్మల్లో పువ్వులు పళ్ళు రావాలంటే కనబడని మూలంలో పోయాలి. కానీ కనబడే ప్రపంచంలో సుఖాలు కావాలంటే కనబడని పరమాత్మను ఆరాధించాలి. తెలుసుకోండి. ఇక్కడ కనబడిన పరమాత్మ ఎక్కడున్నాడు? మొదలు ఉండ కొనలకు మోచి నీళ్లు పోయనేలా ఎదలో నీవుండగా ఇతరములేలా అన్నాడు. ఈ చెప్పిన అన్నమయ్య హృదయంలో ధ్యానిస్తూ కూర్చున్నాడా, వెంకటగిరికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన్నే పూజించాడు. అంటే బాహ్యయాత్ర చేస్తూనే భావయాత్ర కూడా చేయాలి. ఇక్కడ నీ శరీరమే సప్తగిరులు, అవునా కాదండి? గిరి అంటే కొండ. కొండ ఎక్కడ ఎంత కష్టం, మెట్లు ఎక్కి కొండ దాటుకుంటూ వెళుతూ ఉంటేనే కనిపిస్తుంది. ఎందుకంటే అందనంత ఎత్తులో ఉన్నదే కొండ. మనం ఎంత కాదన్నా లౌకికమైన విషయాల్లో దేవుళ్ళు ఆడుతూ ఉంటాం, పారమార్థిగా అందనంత ఎత్తులో ఉంది. కొండలన్నీ ఎక్కి వెళ్ళడం ఎంత కష్టమో ఆధ్యాత్మిక సాధనలో ఒక్కొక్క స్థాయి దాటుతూ వెళ్ళడం అంత కష్టం. అందుకే అజ్ఞానంలో ఉన్నవాడు బ్రహ్మజ్ఞానం పొంది మోక్షం పొందడానికి ఎన్ని జన్మల పర్వతాలు ఎక్కుతాడండి. ఇక్కడ ఆలోచన. అదేవిధంగా
యోగ రూపంలో ఆలోచిద్దాం. ఇప్పుడు శేషాద్రి కొత్త రూపంలో కనబడుతుంది. పరిశీలిద్దామా? శేషాచలం అంటే ఏమిటి? పాము కొండ, అంతే కదా, పాము కొండ. ఇది అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ కొండ అంటే పై భాగం, ఒక్కొక్క ఎన్ని మొత్తం ఆ పాము 7 పడగలు అంటే 7 భాగాలు అనుకుందాం. 7 భాగాలంటే సరిగ్గా మన లోపల ప్రాణశక్తికి మూలమైన ఒక శక్తి ఉంది, దాని పేరు చిచ్చక్తి. ఈ చిచ్చక్తి ఈశ్వరుడిది. దాన్ని కానీ మనం పట్టుకోగలిగితే ఈశ్వరుని తెలుసుకోగలం. ఆ చిచ్చక్తి ఉపాసనకే యోగంలో కుండలిని ఉపాసన అంటారు. ఇక్కడ ఈ కుండలిని ప్రారంభ స్థానం మూలాధారం, అందరికీ తెలిసినదే. మూలాధార క్షేత్రస్థితం. 6 దాటిపోయాక 7వ దాని ఎందుకు కూర్చున్న దానికి వెళ్ళాలి. ఇక్కడ అన్నిటికంటే పైన ఉన్నది అది. ఆ సహస్రానికి వెళ్ళడం సామాన్యమండి. ఎన్ని సాధనలు చేసినా మూలాధారం దాటమే మహాకష్టం. పేర్లు చెప్పుకోవడం సులభం, అక్కడికి వెళ్ళడం మహాకష్టం. అలా వెళితే యోగి అవుతాడు వాడు అక్కడికి ఆ స్థితికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తున్నాడు కదా. కనుక ఒక్కొక్క పర్వము అంటే కణుపు. ఒక వెదురులో ఒక చెరకులో కణుపు ఉంటుంది, ఒక్కొక్క కణుపు దాటుతూ వెళుతూ ఉంటాం. ఇదే పర్వతము, కణుపులతో కూడినది. ఆ విధంగా మనం ఒక్కొక్కటి వెళుతూ ఉన్నప్పుడు మూలాధారం నుంచి స్వాధిష్టానం, స్వాధిష్టానం నుంచి మణిపూరం, అలా జీవుడు తన కుండలిని శక్తిని జాగృతపరిచి వెళుతూ ఉండగా చిట్ట చివరికి సహస్రారంలో ఉన్నటువంటి పరబ్రహ్మని చేరుకుంటాడు. ఇక్కడ వాడు 7వ స్థానంలో ఉన్నాడు, మిగిలిన 6. 7వ స్థానం అంటే కొండ అంటే పైదే కనుక ఇప్పుడు పైది ఏమైంది? 7 కొండల్లో 7వదైంది, కింద 6 అయ్యాయి. కనుక 7 కొండలు దాటితేనే ఈశ్వరుణ్ణి చూడగలవు. అంటే మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలు దాటి 7వదైన సహస్రారానికి చేరితే అక్కడ వెంకటేశ్వరుడిని పరబ్రహ్మను చూడగలవు. ఇది అర్థం చెప్పండి. పైగా కుండలిని మన శాస్త్రంలో అందరికీ తెలిసిన విషయం, పాముతో పోలుస్తారు, అవునా లేదా? కుండలిని పాము రూపంతో పైకి పాకుతుంది అంటారు. ఇప్పుడు చెప్పండి, కుండలిని కొండ అయితే అది శేషమైతే అది శేషాద్రి అవునా కదా? చెప్పండి. ఇక్కడ ఇవి రహస్యములండి. ఇదే చెప్తే అర్థమవుతుందా? ఇప్పుడు మొత్తం బయట కనబడేటువంటి వెంకటాద్రి ఇక్కడే కనబడుతుంది. పరిశీలించారా? గమనించండి. అయితే ఈ కుండలిని జాగృతి జరగాలంటే ప్రాణాయామంతోనే జాగృతి జరగాలి కదా. ప్రాణాయామం అంటే అండి వాయువుగా, వాయువు ద్వారానే ఆ సర్పము జాగృతి జరిగి వస్తుంది. ఇక్కడ సర్పము ఆనందాద్రిని చుట్టుకుంటే వాయుదేవుడు ఎగరగొట్టి తెచ్చి ఇక్కడ పెట్టాడు అనే కథకి ఇప్పుడు లోపల ప్రాణాయామ విద్యతో కుండలిని రూప సర్పము జాగృతి జరిగి ఆ 7 కణుపులు ద్వారా వెళ్ళి పైన విచ్చుకోవడం అనే వైభవమే అందులో కూడా కనబడుతుంది. కనుక ప్రతి పురాణ కథలో యోగశాస్త్ర సంకేతాలు ఉంటాయి. అందుకే కథలు వినడం కాదు, కథల్లో ఆంతర్యం తెలుసుకోవాలి, తత్వం తెలుసుకోవాలి. అందుకే శ్రీ వెంకటేశ్వర తత్వం అన్నాం. ఇక్కడ వెంకటేశ్వర తత్వం ఇంత విశేషంగా కనబడుతున్నది. ఇప్పుడు ఆ పర్వతానికి ఉన్న పేర్లు చెప్తున్నాం. పర్వతాలకు ఉన్న పేర్లు కదా, అన్ని పర్వతాలు కలిపి ఒకే పర్వతం, దానికి ఉన్న పేర్లు. శేషాద్రి, 2వది గరుడాద్రి, 3వది నారాయణాద్రి. నారాయణాద్రిని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే నారాయణుని స్వరూపం కనుక నారాయణాద్రిని ఒక అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థం పురాణం చెప్తోంది. నారాయణుడు అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు లేరా అండి? అలా చాలా కాలం క్రితం పురాణ కాలంలో నారాయణుడనే మహాభక్తుడు వెంకటేశ్వరుని కోసం తప్పించి విష్ణు దర్శనం పొందాలి అని బాధపడ్డాడు. ఎందుకంటే భక్తుడికి భగవద్దర్శన లాలస అని ఒకటి ఉంటుందండి. ఆయన చూడగానే విష్ణువుని స్ఫురణ కావాలి అంటే అన్నమయ్యంత తపస్సు ఉండాలండి. ఇక్కడ మహానుభావులు దర్శన లాలస అంత గొప్పది. అలా మొత్తం ప్రపంచమంతా తిరిగట్టి నారాయణుడు అనే భక్తుడు విష్ణువుని దర్శించాలని ఎక్కడ తిరిగినా ఆయనకి విష్ణు దర్శనం దొరకలేదు. పైగా ఊరికినే తిరగడం కాదు, తపస్సు చేశాడు, అఖండమైన తపస్సు చేశాడు, సాధన చేశాడు, ఉపవాస దీక్షలు, కఠోరమైన ధ్యానము, త్యాగము, వైరాగ్యము, వీటన్నిటితో చేస్తున్నాడు. నిజంగా ఎంత వైరాగ్యం నారాయణుడిది! అవన్నీ విడిచిపెట్టాడు. అంత తపస్సు చేస్తే సంతోషించి బ్రహ్మదేవుడు కనబడ్డాడు. ఇక్కడ చూడండి, బ్రహ్మదేవుడు కనబడి నీకు విష్ణువు కనబడాలంటే నేను నీకు ఉపాయం చెప్తాను, అక్కడికి వెళ్ళు అన్నాడు. అదేమిటంటే విష్ణువు కనబడాలంటే ఒక చోటు ఉందయ్యా, మేమందరూ సృష్టి ఆరంభంలో ఆ చోటుని తెచ్చుకొచ్చాం, దాని మీద స్వామిని పిలుచుకొచ్చాం, అన్ని రూపాలతో ఆయన ఉంటాడు, అక్కడికి వెళ్ళి సాధన చేయంటే అక్కడ సాధన చేశాడు నారాయణుడు. ఆ సాధన కొంతకాలం సాగింది. అది కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి సాధన చేశాడు. ఆ సాధనకి సంతోషించి నారాయణుడు వెంకటమూర్తిగా దర్శనమిచ్చాడు. ఇక్కడ ఆ దర్శనంతో పులకించిపోయాడు. ఏం కావాలని అడిగేట వెంకటపతి, నాకు ఇంకేం కావాలయ్యా, నీ దర్శనం కావాలనుకున్నాను, దర్శనం ఏం చాలు, నా జన్మ చరితార్థం అయిపోయింది అన్నాడు. లేదు ఇంకేదైనా కోరుకో అన్నాడు. మహాత్ములు వారి కోసం కోరేది ఒక్కటే, భగవత్ ప్రాప్తి. ఇంకేదైనా కోరుకోమంటే లోకక్షేమం కోరుతారు. రెండో చూడండి ఇక్కడ, అది ఇక్కడ వెంటనే కోరేడు ఏంటంటే, నేనంటే ఇంత తపస్సు చేసి నన్ను చూశాను,
కానీ కలియుగంలో తపస్సులు ఆచరించగలిగే వాళ్ళు ఉండరయ్యా, ఎవరొచ్చినా నువ్వు ఇక్కడ కనబడాలి అది అన్నాడు ఇక్కడ. అవునా, అయితే కలియుగంలో అందరికీ నేను శిలారూపంలో దర్శనమిస్తాను అన్నాడు ఇక్కడ. కనుక అక్కడ కనబడుతున్నది ఒట్టి రాయి కాదు, మనం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడలేం కనుక ఆయన శిలామూర్తిగా మన కోసం నిలబడి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తే అదొక విగ్రహం అనే భావన ఉండకూడదు, విష్ణువే ఆ రూపంలో ఉన్నాడు, అది తెలియవలసినది. అలా కలియుగ మానవుల కోసం నేను అలా ఉంటానని స్వామి వరం ఇచ్చాడు ఆ నారాయణుడు అనే భక్తుడికి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా ఆయన ఇచ్చినా మనం తెలుసుకోలేకపోతున్నామంటే కలిదోషం మనకు అంత చుట్టుముట్టిందనమాట ఇక్కడ. మొత్తానికి ఇంకో మాట అంటాడు, ఇంత భక్తిగా లోకక్షేమం కోరేవి గనక నీ పేరుతో ఈ కొండకి ఇంకా నారాయణాద్రి అని పేరు వస్తుంది అని చెప్పాడు ఇక్కడ. కనుక భక్తుడి పేరు దానికి దొరికిందండి. కనుక నారాయణాద్రి అంటే నారాయణ రూపమైన అద్రిని మాత్రమే కాకుండా నారాయణుడనే భక్తుణ్ణి అనుగ్రహించాడు. ఇప్పుడు భక్తుడు నారాయణుడా, భగవంతుడు నారాయణుడా? నిజానికి భగవంతుడితో అభిన్నుడైపోయి జీవబ్రహ్మైక్యం పొందేక భక్తుడికి భగవంతుడికి భేదం లేదనేది నారాయణద్రి నామంలోనే కనబడుతుంది. పరిశీలించండి ఇక్కడ. అంత దివ్యమైనటువంటి ఆ క్షేత్రమునికి మరొక పేరు వృషభాద్రి, ఇది చూపిస్తున్నారు. ఈ పేర్లు వింటేనే చాలండి ఇక్కడ. వృషభాద్రి, వృషభాద్రి అంటే అర్థం, దీనికి ఒక కథ చెప్తున్నారు. ఆ ఆదియుగాల్లోనే ఒక రాక్షసుడు ఉండేవాడు, ఆయన పేరు వృషభాసురుడు. ఆ వృషభాసురుడు సమస్త జగత్తుని పీడిస్తూ తిరిగేవాడు. ఆయన నశింపజేయమని దేవతలందరూ ప్రార్థన చేశారు. ఎక్కడికి వచ్చి? వెంకటాద్రికి వచ్చి. అతన్ని సంహరించడానికి వెంకటేశ్వరుడు అత్యద్భుతంగా గుర్రం మీద బయలుదేరేటండి ఇక్కడ. ఎప్పుడో కల్కి అవతారంలో వస్తాడన్నారు కానీ అప్పుడో వచ్చాడు ఆయన, గుర్రం మీద బయలుదేరి వస్తున్నాడు ఆయన. పైగా ఒక వేటగాడి రూపం ధరించి వచ్చాడు స్వామివారు. వేటగాడి రూపం ధరించి గుర్రం మీద వస్తూ ఆ వృషభాసురుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ వృషభాసురుడు తపస్సు చేత అనేక వరాలు పొందినటువంటి రాక్షసుడు. కానీ ఈ వేటగాడి రూపంలో వచ్చిన వెంకటపతి యొక్క ధాటికి నిలబడలేకపోయాడు. అనేక రకాల ఆయుధాలు ప్రయోగిస్తున్నాడు. మాయాయుద్ధం కూడా చేశాడు. మాయాయుద్ధం అంటే తాను కనబడకుండానే అనేక రకాలైనటువంటి యుద్ధాలు చేయగలగడం, అస్త్రాలు ప్రయోగించగలగడం, అది చేస్తున్నాడు. ఈ మాయల్ని ఎలా ఛేదించడమా అని ఆలోచించి విష్ణువు తన చేతుల్లో ఉన్న సుదర్శనాన్ని ప్రయోగించాడు. సుదర్శనం సామాన్యం కాదండి. ఆ సుదర్శనాన్ని తలంచుకుంటే చాలా గొప్పది. వెంకటగిరికి సుదర్శనానికి చాలా సంబంధం ఉన్నది. అందుకే బ్రహ్మోత్సవాల్లో చివరికి చక్రస్నానంతోనే పూర్తి చేస్తాం. చక్రాత్తాళ్వార్ అసలు సుదర్శనాన్ని తలంచుకుంటే చాలు. విష్ణు దర్శనం కావాలంటే సుదర్శనుడు అనుగ్రహం కావాలి తెలుసా. సుదర్శన మంత్రం ఒకటి శాస్త్రాల్లో చెప్తున్నారు. ఒక అద్భుతమైన మంత్రం అంటారు, సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. ఇది సుదర్శన మహామంత్రం. ఇందులో ఏం చెప్తున్నారు? సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. తిరుమలలో సుదర్శన దేవుడు ఎలా సంచరిస్తాడు, ఎంతమంది భక్తులను అనుగ్రహించాడో కూడా పురాణాలు వర్ణించేయండి ఇక్కడ. అది అజ్ఞానాంధ బుద్ధి కలిగిన నేను, అంటే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన నాకు విష్ణువుని చేరే మార్గాన్ని చూపించవయ్యా అని సుదర్శనుని అడగాలి. స్వామి దర్శనం కలిగించే సుదర్శనమే, ఎందుకంటే అగ్నిచక్రం, అది కాంతి చక్రం. ఆ కాంతి ద్వారానే మనం చూడగలం ఇక్కడ. ఎందుకంటే పరమాత్మ బ్రహ్మాండాలకు అన్నిటికీ ఆవలుంటాడు. బ్రహ్మాండంలో ఉన్నవి ఈ కళ్ళతో చూడగలం కొంతమేరకు, కానీ బ్రహ్మాండాలకు ఆవల వెళ్ళాలంటే బ్రహ్మాండాలకు ఆవల ఒక మహాంధకారం ఉంటుందట. లోకస్తులు లోకంబులు లోకేశులు తెగిన తుదిన అలోకంబుగు పెంజీకటి, అది దాటి వెళ్ళడం అంటే మహాకష్టం అండి. ఇదే మనకి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అంటారు. ఆ చీకటి ఊహించలేము అక్కడ. ఆ చీకటికి ఆవలు ఉంటుంది విష్ణుధామం, అది చూపించగలిగేవాడు సుదర్శనుడు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే సుదర్శన దేవుడు అనుగ్రహం చాలా అవసరం మనకి ఇక్కడ. ఆ భవ్యమైన సుదర్శన దేవుడు స్వామి యొక్క హస్తము నుంచి ప్రయోగింపబడి అన్నమయ్య అంటాడుగా, మర్ద మర్ద మమ బంధాని దుర్దాంత మహా దురితాని. సుదర్శన దేవుని స్తుతించాడు ఆ మహానుభావుడు ఇక్కడ. ఆ సుదర్శన చక్రం వచ్చి ఈ రాక్షసుడు యొక్క మాయలన్నింటి తొలగించింది ఇక్కడ. అంటే మాయలన్నీ తొలగించగలిగే శక్తి సుదర్శనానికి ఉంది ఇక్కడ. ఎందుకంటే దర్శనం అంటే జ్ఞానమే, బ్రహ్మజ్ఞానమే సుదర్శనం. ఇది గ్రహించవలసిన మరొక అంతరార్థం. అలాంటి సుదర్శన అనుగ్రహం చేత ఎప్పుడైతే మాయలు ఛేదింపబడ్డాయో ఇంకా బలహీనుడైపోయాడు వృషభాసురుడు. అప్పుడు వెంకటపతి అతన్ని చక్రముతో సంహరించాడు. ఆ సంహరింపబడుతున్నప్పుడు వృషభాసుడికి ఎరుక కలిగింది, ఇంతకాలం నేను రాక్షస బుద్ధితో లోకకంటకుడినయ్యాని. అయితే ఒక భాగ్యం ఏదో ఉంది, నా ముందు స్వామి సాక్షాత్కరిస్తున్నాడు, ఈయన ముందు శరీరాన్ని విడిచిపెడుతున్నా అన్న ఆనందపరసుడైపోయాడు ఇక్కడ. అప్పుడు ఒక మాట అంటాడు, స్వామి నీ దయ నాపై ఉంది, నేను పాపాలు చేశాను నాకు తెలియదు కానీ పుణ్యాలు చేశాను అన్నది మాత్రం ఖచ్చితం, లేకపోతే నీ దర్శనం లభిస్తుందా?
పైగా సుదర్శనం ఎవడికి తగులుతుందో వాడికి జన్మజన్మాంతరమైన బంధాలు తొలగిపోతాయి. నాకు తొలగిపోయాయి, ఆ గ్రంథులన్నీ విడిపోయాయి, ఇప్పుడు నీ అనుగ్రహం లభించింది అంటూ నా పేరుతో నీ కొండకి ఇకపై వ్యవహారం ఉండుగాక అని కోరుకున్నాడు ఇక్కడ. అందుకు ఆయన ఆ వృషభాసురుణ్ణి తరింపజేసి ముక్తినిచ్చి వృషభాద్రి అని పేరు పెట్టాడు ఇక్కడ. అంటే ఎన్ని పాపాలు చేసినా మరణించేటప్పుడు క్షమించమని వేడుకుంటే దయతో అతన్ని భాగవతోత్తముడిగా స్వీకరించి అతడి పేరుని తన కొండ పేరుగా మార్చుకున్న స్వామివారికి నమస్కారం. వృషభాద్రి అంటే ఇది దీని యొక్క అర్థం. ఇప్పటికి మొత్తం మనం అనుకున్న 7 ఎన్నింటికి అర్థాలు చెప్పుకున్నామో తెలుసుకోండి ఇక్కడ. శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి. వృషాద్రి ఇప్పుడు మరొక పేరు వృషాద్రి. వృషము అంటే ధర్మము. ఇది వేదంలోనే వృషోహి భగవాన్ ధర్మ అన్నారు. ధర్మమే వృషము అని. అంతేకాదు యజ్ఞము ధర్మము రెండు ఒకటే అన్నారు ఇక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులను పూజించడం కూడా యజ్ఞమేనండి. యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రంలో ఆహుతులు వేయడమే కాదు. ఇక్కడ శాస్త్రం చెప్పిన కర్మ భగవత్ ప్రాప్తికై లేదా భగవత్ ప్రీతికై చేస్తే అదే యజ్ఞం, మరొకటి కాదు ఇక్కడ. అందుకే ప్రతి మంచి పని యజ్ఞమే. పైగా శాస్త్రము చెప్పిన మంచి పనులు యజ్ఞాలు, అది గుర్తుపెట్టుకుంటే చాలా. సత్కర్మలని యజ్ఞాలే. అందుకే శాస్త్రము చెప్పిన సత్కర్మలు భగవత్ప్రీతికి ఎవడు చేస్తాడో వాడు తరించిపోతాడు. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కడు చాలు మన బ్రతుకు తరించడానికి. శాస్త్రము చెప్పిన సత్కర్మలు భగవత్ప్రీతికి చేస్తే అదే యజ్ఞములు. ఎందుకంటే నీ స్వార్థం కోసం చేయట్లేదు, భగవత్ప్రీతికే చేస్తున్నావు. ఆ త్యాగపూర్వకమైన కర్మకి యజ్ఞం అని పేరు. ఆ యజ్ఞమే ధర్మం. ఎందుకంటే కర్మే ధర్మం కదా. ఆ ధర్మ దేవతనకు దేవత ఉన్నది. భగవంతుని యొక్క స్వరూపమే ధర్మము కూడా. అందుకే ధర్మో ధర్మ విదుత్తమ అని విష్ణు సహస్రనామాల్లో చెప్పుకుంటున్నాం. ఆ ధర్మదేవత ఈ పర్వతానికి వచ్చి తపస్సు చేసింది. చూసారా, ధర్మదేవతయే వచ్చి తపస్సు చేసింది ఇక్కడ. వృషమనగా ధర్మదేవత, అది తపస్సు చేసిన చోటు కనుక వృషాద్రి అని పేరు వచ్చినది. అంటే అన్ని ధర్మములు ఉన్నటువంటి కొండ వెంకటాద్రి కొండ. సర్వ సత్కర్మల ఫలము అక్కడ దాగి ఉంది అనే భావం కూడా మనకు తెలియబడుతుంది. అంతేకాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు ప్రసిద్ధిగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పిన పేర్లలో కృతౌ వృషాద్రిం వక్షంతి, త్రేతాయాం అంజనాచలం, ద్వాపరే శేషశైలేతి, కలౌ శ్రీ వెంకటాచల. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. కృతయుగంలో ఈ పర్వతాన్ని వృషాద్రి అనేవారు. ఎందుకన్నారో మనకే అర్థమైపోతుంది. వృషం అంటే ధర్మం అని చెప్పుకున్నాం కదా. కృతయుగంలో వృషాద్రి అన్నారంటే అర్థం ఏంటి? కృతయుగంలో ధర్మం ఉండేది. కృతం అంటే చెప్పకుండానే ధర్మం చేస్తే కృతం. కర్తవ్యం అంటే చెయ్యవలసినది, కృతం అంటే చేసేసినది. ఎందుకు కృతయుగం అన్నారో ఇప్పుడు తెలుసుకోవాలి ఇక్కడ. అక్కడ ధర్మం చెయ్యాలి అని ఎవడో అనుకోడు, చేస్తాడంతే ఇక్కడ. కనుక ధర్మం చెయ్యబడుతుంది సహజంగా. అందుకు కృతం. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియాలి. కృతయుగం అంటే ధర్మం సహజంగా చేయబడుతుంది కనుక దాని పేరు కృతయుగం. అప్పుడు ధర్మం సహజంగా ఉంటుంది కనుక అప్పుడు ఈ పర్వతం పేరు వృషాద్రి. అంటే మిగిలిన పేర్లు ఉండవని కాదు, పేరు పాపులర్. ఇప్పుడు చూడండి, మనకి శేషాద్రి ఎన్ని పేర్లున్నా వెంకటాచలం అనే పేరు ఇప్పుడు ప్రసిద్ధి మనకి, ఎంత కాదన్నా. ఆ యుగంలో వృషాద్రి అనే పేరు ప్రసిద్ధి. తర్వాత త్రేతాయుగంలో అంజనాద్రి. ఈ మాటని మరికొన్ని చోట్ల త్రేతాయాం గరుడాచలం అని కూడా కనబడుతుంది కొన్ని పురాణాల్లో. అంటే 2 పేర్లు బాగా ప్రసిద్ధి ఉన్నాయని, గరుడాచలం ఒకటి, అంజనాద్రి. ఎందుకంటే త్రేతాయుగంలో ఒక విశేషం ఏంటంటే అంజనాదేవి తపస్సు చేసింది ఇక్కడ. మతంగ మహాముని ఆమెకు ఆదేశిస్తాడు, అమ్మా నీ నుంచి రుద్రతేజస్సు ఆవిర్భవించాలి, నువ్వు సామాన్యురాలివి కావు, పుంజిక స్థలాన అప్సరసవి. ఎందుకంటే అప్సరసలు అంటే దేవకాంతలు. భగవత్ తేజస్సును కడుపులో పెట్టుకోవాలంటే మామూలు స్త్రీల వల్ల కాదు. అలాంటి పుంజిక స్థలాన అప్సరస అంజనాదేవిగా వచ్చింది ఇక్కడ. ఆమె కేసరి అనే వారణ్య యొక్క పత్ని. అప్పుడు తపస్సు ద్వారా నువ్వు రుద్రతేజాన్ని పొందాలి కనుక తపస్సును ఆచరించమని ఆజ్ఞాపించాడు మతంగముని. మతంగముని యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పర్వత శ్రేణిలో అమ్మ తపస్సు చేసింది అంజనాదేవి. అంజనాదేవి తపస్సు చేసిన చోటు కనుక అంజనాద్రి. అంటే హనుమంతుడి జన్మకు మూలమైన పర్వతం అండి ఇది, మనం తెలుసుకోవాల్సింది. అంజనాద్రి అది ఇక్కడ అన్నారు. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్పుకోవాలి. ప్రతి దానికి 2 అర్థాలు చెప్తున్నాం, అందుకే శ్రద్ధగా గ్రహించాలండి. ఇక్కడ ఎంత మథనతో విజ్ఞానం వస్తుందో గ్రహించితే ఎంత ఏకాగ్రంగా వినాలో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతిదాని నారాయణాద్రి అంటే విష్ణు స్వరూపుని చెప్పుకున్నాం, భక్తుడి కథ చెప్పుకున్నాం. వృషభాద్రి అనే మాటకు కూడా వృషభ, వృష అంటే ధర్మము, భా అంటే ప్రకాశము. ప్రకాశం అంటే జ్ఞానం. ధర్మము జ్ఞానము కలిసింది వృషభాద్రి. అంటే రాక్షసుడి కథతో సంబంధం లేకుండానే మరొక అర్థం ఉంది. అలాగే అంజనాద్రి అనే మాటకు మరొక అర్థం తెలుసుకుందాం. అంజనాద్రి అంటే అర్థం ఏంటంటే అంజనాదేవి తపస్సు చేసిన చోటు. అంతేకాదండి, మరొక అర్థం చెప్తున్నా ఇప్పుడు వినండి.
అంజనం అంటే ఎప్పుడైనా విన్నారు కదా సాధారణంగా? అంజనం అంటే కాటుక అని అర్థం. అంజనం వేయడం అని కేరళలో ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారండి. ఏదైనా వస్తువు పోయినా వాళ్ళు కొన్ని రకాల మూలికలతో మంత్రంతో అంజనం వేస్తారు. వేస్తే పోయిన వస్తువు కనబడుతుంది, ఎవడు తీసాడు కూడా కనబడుతుందిట. అలా చూడగలిగే వాళ్ళు ఉన్నారు, అదొక విద్య. అంతేకాదు, అంజనము కొన్ని మూలికలతో అంజనాలు తీసి కళ్ళకి రాసుకుంటే నిధులు కనబడతాయని చెప్తారు. అంటే నిధులు అక్కడ ఉన్నాయి, మామూలు కంటికి కనబడవు, అంజనం రాసుకుంటే కనబడతాయట. అలాగే అంజనాద్రి అంటే ఆ కొండకి చేరితే మామూలు కంటితో చూడలేని భగవంతుణ్ణి చూపించగలిగే శక్తి ఆ పర్వతానికి ఉంది కనుక దానికి అంజనాద్రి అని పేరు వచ్చింది. అంతేకాదు, మరొకటి, భగవంతుడి జ్ఞానానికి మాత్రమే దొరుకుతాడు, ఇంకా దేనికి దొరకడు. ఇది మాత్రం తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానం చెప్పడం మొదలు పెడితే మహా కష్టం. ఎందుకంటే జ్ఞానం గ్రహించడం మహా కష్టం. ఎంత కష్టం అంటే కొండెక్కినంత కష్టం. కొండెక్కడ ఎంత కష్టమో జ్ఞానం పొందడం అంత కష్టం. కనుక జ్ఞానమే పెద్ద కొండ. ఆ జ్ఞానం లేకపోతే భగవంతుడు దొరకడు. ఈ మాట మీకు ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం ద్వారా చెప్పచ్చు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే గుడ్డితనం కలిగిన కళ్ళకి జ్ఞానమనే అంజనంతో తెరిపించి పరమాత్మను చూపించే గురువుకి నమస్కారం. ఇది కూడా దీని అర్థం. కనుక జ్ఞానమే అంజనము. కానీ అంజనాద్రి అంటే అర్థం ఏంటి? జ్ఞానాద్రి. ఇది తెలుసుకోండి. జ్ఞానాద్రి ఈ పేరున్నదండి. జ్ఞానాద్రి అనే పేరు కూడా పురాణాలు చెప్తున్నారు. జ్ఞానమే అంజనము కనుక అంజనాద్రి అంటే జ్ఞానాద్రి. ఆ జ్ఞానం లభిస్తే నువ్వు ఇంద్రియాలతో చూడలేని పరమాత్మను చూడగలవు కనుక అది అంజనాద్రి. ఈ భావంతో తిరుమలకి వెళ్ళండి, తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే యాత్రలు అందరూ చేస్తారు, కానీ ఏ భావంతో చేస్తే అది లభిస్తుంది తెలుసుకోండి. ఇక్కడ భావం కొద్దీ భగవంతుడు. అన్నమయ్య అదే చెప్పాడు కదా, పట్టిన వారి చేపిడ్డ పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భూమి పరమాత్ముడు. కానీ ఈ భావన కలగ్గానే మనకు భక్తి ఏర్పడుతుంది. ఎందుకయ్యా వెంకటాద్రి మహాత్మ్యం తెలుసుకోవాలి అంటే వెంకటపతిపై భక్తి కలగడం కోసం, ఇంకా దేనికి కాదండి. ఒక భగవన్మహిమ గ్రహించాల్సింది ఆ భగవంతుడిపై ప్రేమ పెరగాలి. ఆ ప్రేమ పెరిగితే భక్తి అవుతుంది, ఆ భక్తికి భగవంతుడు దొరుకుతాడు. అందుకు చెప్పుకోవడం ఇవన్నీ కూడా. అలాంటి పరమ పావనమైనటువంటి ఆ పర్వతం అంజనాద్రి. ఇంకేం మిగిలింది? వెంకటాద్రి అని పేరు ఎందుకు వచ్చింది అది చెప్పాలి కదా. ఇప్పుడు ఇన్ని దాటి వెళుతున్న వెంకటాద్రి అనే పేరు చాలా విశేషమైన పేరు. పైగా కలియుగంలో ఆ పేరు ప్రసిద్ధి. ద్వాపర యుగంలో శేషాచలం అని ప్రసిద్ధి. అంటే ద్వాపర యుగంలో శేషాచలం అనేవారు అని తెలిసిపోతుంది ఇక్కడ. అంటే శేషాచలం పేరు ముందే ఉన్నప్పటికీ ద్వాపర యుగంలో ఆ పేరు వ్యవహరించేవారు, ఇది తెలుస్తున్నారు. ఇలా కృతయుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి లేదా గరుడాచలం, ద్వాపర యుగంలో శేషాచలం, కలౌ వెంకటాచలం, కలియుగంలో వెంకటాచలం అని పేరు అన్నారు. ఇక్కడ ఎందుకో తెలిసిపోయింది కదా. ఇప్పుడు కలియుగంలో ఎందుకు వెంకటాద్రి అంటున్నారో గ్రహించబోతున్నాం. వేం కట ఈ శబ్దానికి పురాణాలు ఇచ్చిన అర్థమే మనం చెప్పుకోవచ్చు. రెండు అర్థాలు చెప్పింది పురాణం. వేం పాపాని ఇతి ప్రాహు అని ఒకచోట, సర్వపాపాని వేం ప్రాహు కటహ తద్దాహముచ్యతే. ఇది రహస్యం. వేం అంటే పాపములు, ఇది అర్థం ఇక్కడ. కట అంటే తగలబెట్టునది అని అర్థం ఇక్కడ. వేం కట అంటే పాపాలను దహించే క్షేత్రము, ఇది దీని యొక్క అర్థం అండి. ఇక్కడ పాపాలను తగలబెడుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఎలా తగలబెడుతుంది అయ్యా పాపాలని అంటే విశేషమైన భావం. దీన్ని బట్టి వెంకటాద్రి అగ్ని పర్వతం తెలుసుకోండి. ఇక్కడ అగ్నిది, అగ్ని తగలబెట్టాలి కదా. దేని తగలబెడుతుంది అంటే నీ పాపాలని తగలబెడుతుంది. పనికి వాళ్ళ పాపాలు కట్టలు కట్టలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా కలియుగంలో వెంకటాచలం ఎందుకన్నారు. ఎందుకు? కలియుగంలో పాపాలు కావలసినవి ఉంటాయి, అవి తగలబెట్టుకోవడానికి మాత్రం దిక్కయ్యుంది వెంకటాద్రి తెలుసుకోండి. అసలు పర్వతం దగ్గరికి వెళ్ళి అడుగు పెడితే చాలు పాపాలు తగలబెడతాయట. ఎందుకంటే జబ్బు కూడా కనబడదు, క్రిముల రూపంలో లోపల ఉంటుంది. పాపాలు అంతే, పాపాలను తగలబెట్టే శక్తి స్వామికి ఉన్నది. అసలు అందుకు కలువు వెంకటనాయక అనడానికి కారణం ఇది. కలియుగంలో పేరుకుపోతున్న పాపాలని దహింపజేసే క్షేత్రమేదో అది వెంకటాద్రి. ఈ పేరు దీనికి ప్రసిద్ధి ఎలా వచ్చిందయ్యా అంటే కథ చెప్తున్నాను వినవయ్యా అంటూ ఉన్నాడు సూత పౌరాణికుడు. చాలా రమ్యమైన కథ. ఈ కథ విశేషమై మంచి ఫలాలతో చెప్పారు. అప్పటికి ద్వాపర యుగం పూర్తయిపోయింది, కలియుగం ప్రారంభమైంది. ఆ కథ చెప్తున్నాడు ఇక్కడ.